నిన్న మడపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆరోపణ చేశారు. ముందుగా దాన్ని ఖండిస్తున్నాం. అసలు సమస్య ఎందుకు జరిగింది అది అనేది ముందుగా వాళ్ళు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటుంది. కేవలం కాంగ్రెస్ నాయకులు అనేటోళ్ళు డబ్బుల కోసమో లేకపోతే వేరే దానికోసమో ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. అక్కడికి గ్రామంలో 550 నుంచి 600 రూపాయలు మొరం రేటు ఉన్నది కాబట్టి మీరు 400కు మాత్రమే పోయాలని చెప్పి అడగటం కోసం మాత్రమే నాయకులు పోయారు. ఉదయం పూట పోయినప్పుడు వాళ్ళు మేమంతా మాట్లాడుకున్న తర్వాత రేపు తోలుతామని చెప్పారు. అదే మాట మీద వీళ్ళు కూడా మా నాయకులు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి అనే ఒక ఆయన ఊళ్ళోకి రావటం, ఒక 2 వ్యక్తులకు తాపిచ్చి మళ్ళీ అదే ట్రాక్టర్ యజమానులని ఆ టైంలో పంపించటం వల్ల ఇదంతా ఈ సమస్య జరగటం జరిగింది. వాస్తవ పరిస్థితులకు ఏంటంటే ఇది కావాలని చేసిరు తప్ప ఎవరు దీన్ని కావాలని దాడి మాత్రం మా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు. వాళ్ళొచ్చి గొడవ చేసిండ్రు. ఆ జేసీబీని ఆల్రెడీ మా గ్రామ సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపించేసిర్రు. జేసీబీ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు దస్తగిరి అనే వ్యక్తి, అక్బర్ అనే వ్యక్తి బాగా తాగి వచ్చి మీరెందుకు పంపిస్తారని చెప్పేసి మాకు మొరం కావాలని చెప్పేసి వాళ్ళకి వాస్తవానికి మొరం లేదు, ఏది లేదు. ఒక సమస్యను సృష్టించి వాళ్ళు గొడవ పెట్టుకొని ఆ గొడవలో ప్లస్ ఇంకోటి ఏంటంటే పెనుగులాటలో జరిగింది. వాస్తవానికి ఆయనకు దెబ్బ తగలటం అనేది బాధాకరమైన విషయం. వాస్తవం జరిగింది ఏంటంటే పెనుగులాట. అది పెనుగులాటలో వాళ్ళిద్దరు అయిపోయారు. ఈయన ఒక్కడైపోయాడు. సోమిరెడ్డి అన్నట్టు ఆయన ఒక్కడైపోయాడు. వాళ్ళిద్దరు దాంట్లో తప్ప మళ్ళీ ఇంకో కార్యకర్త అక్కడ ఉన్న నాయకులు ఆపిరే తప్ప ఎవరు కూడా చేసుకోలేదు. ఈ జెడ్పీటీసీ కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. దీనిలోనే ఇంకొకటి ఈ విషయమే కాకుండా ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేశారు. ఫ్లెక్సీలు మేమే చింపుకొని కేసులు పెట్టారని చెప్పేసి పెద్ద మనుషుల పేరుతోటి కిషోర్ రెడ్డి చెప్పినందుకు ఆయన ఇల్లు కూలగొట్టుకుంటే ఒక దళితుని ఇల్లును డేరాలు కూలదోసుకొని మా మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తానని చెప్పేసి అది ఆయన పత్రికా ముఖంగా చెప్పడం అనేది సరైన విధానం కాదు. మేము ఫొటోస్ ఉన్నాయి, మీకు సాయంత్రం కల్లా ఆ దళితుని ఇల్లు ఎట్లా కూలగొట్టుకున్నాడు, ఏమని రాయించిండు, ఆ పెద్ద మనిషికి ఏ పెద్ద మనిషి దగ్గరికి అయితే పోయిండో ఆ పెద్ద మనిషి చేసిన న్యాయం ఏంది, ఇప్పటివరకు అది ఎందుకు న్యాయం జరగలేదు. ఆయన ఇప్పుడు బజార్న పడిపోయిండు. ఆ విషయాన్ని మర్చిపోయిన జడ్పీటీసీ ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడు కానీ మడిపల్లిలో ఇంతవరకు ఏ గొడవ కాలే. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఏ గొడవలు కానీ ఎటువంటి కేసులు కానీ కాలే. కిషోర్ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ ఊళ్ళో ఉంటున్నాడు. ఆయన ఊళ్ళోకి రాగానే మళ్ళీ తాపిచ్చి గొడవలు చేపిస్తున్నాడు. దీనికి బాధ్యత కిషోర్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ నాయకులది కాదు. ఆ మట్టి అమ్ముకున్న నైజం మా కాంగ్రెస్ పార్టీకి లేదు. రేగడి తోలేటప్పుడు కూడా కొంతమంది మన విలేకరులు కూడా ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళను కూడా కొట్టిన చరిత్రలై వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు దోలి డబ్బులకు 3-4 లక్షలకు అమ్ముకొని మీరు ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేసి అధికారులు పోయి చెప్పినా వీళ్ళు పోయినా కూడా వీళ్ళని కొట్టి కేసులు పెట్టిన చరిత్రలే. వీళ్ళు పోయినా కూడా ఆ టైంలో ఉన్న అధికారులు వీళ్ళ మీదనే కేసులు పెట్టి బెదిరించారు తప్ప వాళ్ళను ఎప్పుడు కూడా బెదిరియలేదు, వాళ్ళని ఏమనలేదు, యథేచ్ఛగా చేసుకున్నారు. మేము అటువంటి వ్యవహారాలు మేము చేయదలుచుకోలేదు. మేము ఎక్కడ కూడా లంచాలు లేకపోతే కమిషన్ల కోసం మేము మట్టి దూలం అనట్లేదు. కేవలం 400 రూపాయలు జనానికి ఆ ఊరి గ్రామానికి మాత్రమే మీరు మట్టి తోలండి, ఆ 400 రూపాయలకు తోలండి అన్నందుకే ఇదంతా ఆరోపణ చేస్తున్నాడు. ఆ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, కిషోర్ రెడ్డిని గమనిస్తున్నారు, ఈ జెడ్పీటీసీని కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఇంకొకసారి ప్రజలు మాత్రం కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మడిపల్లి గ్రామస్తులు కావచ్చు, ఎవరు కూడా సహించరనే విషయాన్ని వీళ్ళు తెలుసుకొని ఉండాల్సిందిగా మీ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు మట్టి రవాణా చేయాలంటే కాంగ్రెస్ కన్నా ఒక అప్పుకుంటేనే చేయాలి, లేకపోతే మట్టి రవాణా చేయకూడదని పలికించుకుంటా కొట్టారట కదా. అలాంటిది ఏం లేదండి. విషయం అక్కడ జరిగింది ఏంటి అని అంటే వీళ్ళు 550కి అమ్ముతున్నారు. మీరు 550కి కాదు 400కి చేయండి. మేము అందరం కలిసి కూర్చుందాం, 400కు మాట్లాడి పంపిద్దాం. రేపు ఇప్పటి వరకు మీరు వాళ్ళు ఏమన్నారు, మేము ఒక 15 ట్రిప్పులు పోసుకుంటాం అన్నారు.
ఆ 15 ట్రిప్పుల వరకు కూడా సరే ఓకే ఇప్పటికిప్పుడు కావాలంటారు కాబట్టి ఆ 15 ట్రిప్పుల వరకు మీరు పోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాస్తవానికి వాళ్ళు కూడా 15-20 తోలుకున్నారు, వెళ్ళిపోయారు ట్రాక్టర్ యజమానులు కూడా. కేవలం ఈ కాంగ్రెస్ కంటే కప్పుకున్న వాళ్ళే మొరం తోలాలనే మాట మాత్రం అవాస్తవం. అది మాకు రాదు. ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు లేరు. ఇప్పుడు మట్టి రవాణాకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు, అది ఇల్లీగలే. లీగల్ ఎట్లా అవుద్ది? కాకపోతే విలేజ్లో కాబట్టి అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ మాత్రం ఇప్పుడు విలేజర్స్తో కూడా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమనే అది కూడా 400లకు తోలమని చెప్పిన వాళ్ళు. గ్రామంలో రైతులు తీర్మానం చేసుకున్నాకనే కదా తోలేది. అంటే అది మొరం ఓన్లీ ఇళ్ళకు తోలుకునే మొరం, అది మట్టి రేగడి మట్టి కాదు, అది రైతులకు సంబంధించిన వ్యవహారం కాదు, అది ఏ రైతుకు సంబంధించిన వ్యవహారం కాదు. మీ కాంగ్రెస్ నాయకులు అధికారులకు చెప్తే అధికారులు వచ్చి ఆపిరు అనేది నిన్న చెప్పారు. వాస్తవం. అధికారులు వచ్చారండి? అధికారులు అంటే నేను ముందే చెప్పాను మీకు, సెక్రటరీ గారికి సమాచారం ఇస్తే సెక్రటరీ గారు అటెండర్ను పంపారు. అక్కడ ఉన్న జేసీబీని అక్కడ ఉన్న ట్రాక్టర్లను ఫోటోలు తీశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వాస్తవానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందని 3 గంటలకు మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు పోయారు అనేది కావాలి. అక్కడ గొడవ జరగగానే కిషోర్ రెడ్డి అన్నట్టు ఆయన ఊళ్ళోంచి లేకుంటే వెళ్ళిపోయాడు ఆయన. అంటే దీనికి అర్థం ఏంటిది? ఆ ఇద్దరిని బైక్ మీద ఊళ్ళో తాపిచ్చి ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఆ మొరం తోలెకాడికి తీసుకొచ్చి దించిపోయారు, ప్రత్యేకంగా దించిపోయారు. ఆ ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారు. ఆ అక్బర్ అనే అబ్బాయి కూడా ఆయనకు వ్యవసాయం ఉంటే ఆ 30 గుంటలు ఇప్పుడు ఎవరైతే సోమిరెడ్డి కొట్టిండనే ఆరోపణ అయితే ఎవరు చేస్తున్నారో ఆయన వ్యవసాయం కూడా ఈయనే చేస్తున్నాడు. నిన్న ఆ వరి కూడా నిన్ననే ఈయనే గోపించాడు. ఈయనకి ఆయనకు శత్రుత్వం కానీ లేకపోతే పార్టీ వ్యవహారాలు కానీ ఎటువంటివి కానీ లేవు కదా. గ్రామంలో ఉదయం 7 గంటలకు రైతులు అనేటోళ్ళు గ్రామ పార్టీ అధ్యక్షుని కాబట్టి నాకు ఫోన్ చేశారు. వర్షం వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పని మొరం దోలటం కానీ బంద్ చేపియమని రైతులు చెప్పారు. నేను ఎమ్మటే స్పందించి అశోక్ రెడ్డి అనేటైన ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు, అతనికి ఫోన్ చేసి చెప్పాను. అశోక్ రెడ్డి ఈరోజు మొరం ఎందుకు తోలుతున్నారు, తోలకు బంద్ చేయండి, తెల్లారి ఏమైనా తోలుకుందరు, ఈరోజు వర్షం వచ్చేటట్టున్నది, వరి కోసేదానికి ట్రాక్టర్లు దాని కిందికి పోవాలి కదా అని అంటే, లేదు 15 ట్రిప్పులే 16 ట్రిప్పులే అంటే మేము కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లు ఆడికి వెళ్ళి ఎందుకు తోలుతున్నారు ఏంది అని ఆపమంటే, అట్లనే తోలుతామంటే అట్లా తోలడవద్దు, మీరు ఇప్పటికే 500కు 600కు ఇట్లా పైచీలకు అట్లా తోలుకుంటూ రవాణాలు తొర్రుకు అట్లా డంపింగ్ చేసుకుంటూ ఇట్లా చేస్తారు, తోలొద్దని చెప్పినాం. చెప్తే 400కే విలేజ్లో పోయాలి, రేపటి నుంచి అంటే మా 4-8 ట్రాక్టర్లు ఉన్నాయి, 16 ట్రాక్టర్లు విలేజ్లు ఉన్నాయి కాబట్టి రేపు మాట్లాడి 400లకు పోస్తామన్నారు. ఆ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా మనిషికి ఒక ట్రిప్పు దేవునికి పోచారు, వెళ్ళిపోయారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి జేసీపీ ఆయనను, అరే తమ్మి ఈ 15 ట్రిప్పులు తోలంగానే బంద్ చేయమని చెప్పినాం. ఆయన మీద నమ్మకంతో మేము ఇంటికి వచ్చినాక పంచాయత్ సెక్రటరీ గారు ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఎవరో కంప్లైంట్ చేశారట. అతన్ని పంచాయత్ సెక్రటరీ విలేజ్ ఉన్న కారోబారుకు సిబ్బందికి వాళ్ళని పంపించి ఆపించినాక వారు కూడా మాకు ఫోన్ చేశారు. సరే ఆపిర్లే అని మనం సపోర్ట్ చేయకున్నాం. మళ్ళీ 3 గంటలకు ఇదే కిషోర్ రెడ్డి గారు వీళ్ళని పిలిపించుకొని గడిలో మాట్లాడి వీళ్ళని పంపించి ఎంఆర్ఓకి ఫోన్ చేసి వాళ్ళకి చేసి మీరెవరు ఏమని చేయలేరా తోలిపోర్రా అని తోలిచ్చి మా మీదకి ఇద్దరు తాపిచ్చి ఆడ బైక్ మీద దింపించి, ఇదే దస్తగిరి అనే ఆయన చిలక 3 బిడ్డలుంటే 2 బిడ్డల పెళ్లికి కూడా ఆర్థికంగా సాయం చేసిన దస్తగిరి అనేట ఆయనకు చేసి ఇప్పటికి కూడా ఆయన భూమి నేనే చేస్తాను అన్న, మీ మాట్లాడింది నీ బొంద బుడపాలంటే ఇప్పుడు మీ మాట్లాడింది 500-600 తోలుతాండ్రు, 400కు 300కు రేపు తోలించుకుందు అన్న, నీకేం లేదన్నా అంటే అన్న అంటాను ఏంద్రా లంజావుడు కానీ వచ్చి సొక్కా పట్టుకొని కింద పడేసి కొట్టిండు. కొట్టంగానే అక్బర్ అనేట ఆయన వచ్చి తలమించి కొట్టిండు. కొడితే కింద పడిపోయినా పోగానే నా దగ్గర కింద పడి ఉండగా ఇట్లా కర్ర అది ఆడ ఏమో ఉంది, ఇటు ఇసిరేసే వరకు అక్బర్ అనేట ఆయన తాకిందని వాళ్ళు అంటారు కానీ నేనైతే చూడలేదు. అక్బర్కి అనేట ఆయన నాకు రాలేదు. నేను దస్తగిరి అనేట ఆయన మాత్రం కింద పడిపోయినాం. ఆ నుంచి ఏమంటే ఇమీడియట్లీ ఎస్ఐ గారికి ఫోన్ చేశాము, ఇట్లా మట్టి తోలుతాండే సార్, ఇట్లా వీళ్ళు నా మీదకి వచ్చి కొట్టిరు, తల మీద పెద్ద గాయం జరిగింది సార్ అని చెప్పగానే ఇమీడియట్లీ నువ్వు స్టేషన్కి రా అని చెప్పిండు. నేను స్టేషన్కి వచ్చాను సార్, ఇది జరిగిన విషయం.